ఒకప్పుడు సూర్యవంశంలోని ఒక చిన్న రాజ్యంలో రత్నగఢ్ అనే ఊర్లో ఓ రాజు ఉండేవాడు. అతని పేరు రాజు ధీరవర్మ. అతనికి గొప్ప సైన్యం, బంగారు నగలు, కోటలు ఉన్నా, అతను అతని జ్ఞానంతో ప్రజల మనసు గెలిచేవాడు. ఒకరోజు ధీరవర్మ ప్రజల మధ్య ఓ ప్రకటన చేయించాడు. నాకు ఉత్తమ మంత్రిని ఎంచుకోవాలి. మీలో ఎవరికైనా తెలివి, న్యాయం ఉంటే రేపు రాజసభకి రావచ్చు అని. ఇద్దరు యువకులు, ఒక వృద్ధుడు వచ్చారు. రాజు వారందరికీ ఓ పరీక్ష పెట్టాడు. 3 డబ్బాలు ఇచ్చి ఇలా అన్నాడు. వీటిలో ఒక్కటిలోనే వజ్రం ఉంది. ఆ వజ్రాన్ని ఎంచుకోండి. యువకులు వేగంగా ఒకోటి ఎంచుకున్నారు. వృద్ధుడు మాత్రం అన్ని డబ్బాలను పక్కపెట్టి రాజును అడిగాడు. ఈ పరీక్షలో ఏదైనా మాయ ఉండొచ్చు. నాకు అనుమానం వస్తోంది. ఈ డబ్బాలు బరువు వేరు వేరుగా ఉన్నాయి. రాజు చిరునవ్వుతో అన్నాడు. నీ జాగ్రత్త, గమనించే శక్తి నన్ను ఆశ్చర్యపరిచింది. వజ్రం ఏ డబ్బాలో ఉందో కంటే, నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన నీ ధైర్యమే మంత్రికి అవసరం. వృద్ధుడిని మంత్రిగా నియమించి, రాజు ఈ మాట అన్నాడు. బలం కన్నా బుద్ధి గొప్పది.